అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పట్ల వ్యాపారంలో మంచి అనుకూలత ఉంటుంది. అయితే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నవారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనవచ్చు. కోర్టుపరమైన ఇబ్బందులు కావచ్చు, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రతిదీ చికాకుగా అనిపిస్తుంది. ఇంత కష్టపడుతున్నాం, ఇంత ట్యాక్సులు కడుతున్నాం, అయినా సరే ఏదో ఇబ్బంది ఉంటుంది అనే భావన ఏర్పడుతుంది. వ్యాపార నిమిత్తం చక్కగా ఉంటుంది, కానీ ఇటువంటి తలనొప్పులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త ఉండాలి. అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగం మారకుండా స్థిరంగా ఉండడం అనేది చెప్పదగినది. ఏదైనా ఉద్యోగ అవకాశాలు వస్తే వాటి మంచి చెడులు చూసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. భాగ్యంలో రాహు వల్ల అయ్యో మారదాం, లేదా కెరియర్ మారదాం, ఉద్యోగం మారదాం అనే ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి. అయితే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కొంతకాలం ఆగి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. అలాగే ఇల్లు కొనుగోలు కావచ్చు, సహోదరుల మధ్య కావచ్చు, చిన్న చిన్న విభేదాలు ఉండే అవకాశం ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాల మీద జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. చతుర్థంలో కుజకేతువులు ఉన్నారు, కుజవత్ కేతువు అన్నారు. చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు, సర్జరీలు కావచ్చు జరిగే అవకాశం గోచరిస్తోంది. వాళ్ళ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే జీవిత భాగస్వామితో ఏదైనా నిర్ణయాలు చర్చించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. వాళ్ళ సహాయ సహకారాలు మీకు ఎంతగానో లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి కూడా. అలాగే వాహన యోగం కొనాలనుకునేవారు కొంత ఆగి ఉండడం అనేది చెప్పదగినది. ఏదైనా దూర ప్రయాణాలు చేయవలసి వస్తే అత్యవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఎందుకంటే చతుర్థంలో కేతువు, ఏకాదశంలో శని, ఈ కుజ శనిలు షష్టాష్టక వీక్షణ ఉండడం వల్ల కొంత విపత్కర పరిస్థితులు గోచరించే అవకాశం గోచరిస్తోంది. ఇది అందరికీ కాదండి, కొన్ని రాశులకు ఉంది. అయితే ప్రస్తుతం ఇటువంటి పరిస్థితుల్లో మన ప్రయాణాలు చేసేటప్పుడు మరీ ముఖ్యం అనుకుంటేనే చేయడం చెప్పదగినది, లేకపోతే వాయిదా వేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. మీరు కోరుకున్న సీట్ లభించిన ఆనందం ఎక్కువగా వెల్లడిస్తారు. అలాగే ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మీకు లాభిస్తాయి. ఈ ప్రభుత్వ సంబంధమైన పరీక్షా సమయంలో కొంత ఆచితూచి వ్యవహరించండి. ఎగ్జామ్ రాసేటప్పుడు తడబడ్డం, అయ్యో రాయగలమా, ముందుకు వెళ్ళగలమా, లేదా మనం ఉద్యోగం రాగలమా అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఆలోచనలు ఏవీ పెట్టుకోకుండా మీకున్న ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళండి, మంచి సాధిస్తారు. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి, ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి కొంత ఆగి ఉండడం మంచిది. చేతిదాకా వచ్చి చేయి జారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధం జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు విషయంలో, H1B విషయంలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఉద్యోగం చేతిదాకా వచ్చి చేయి జారిపోయి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయాల్లో కొన్ని జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఏదైనా ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా సరే వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోకుండా జాయిన్ అవ్వడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యా అవకాశాలు చక్కగా ఉంటుంది. ఉద్యోగంలో మంచిగా రాణించగలుగుతారు. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంటుంది. అయితే ఆరోగ్యం పట్ల మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొంత చంచలమైన మనస్తత్వంతో కలిగి ఉంటారు. వాటి విషయంలో ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు స్పష్టంగా అనుసరించి ముందుకు వెళ్ళండి. లేకపోతే నలుగురిలో అభాస్పాలు కావడం, లేదంటే మీరు చెప్పిన వాటికి తిరస్కరించడం అనేది జరుగుతుంటుంది. ఇటు వ్యాపారంలోనూ ఇటు సహా ఉద్యోగుల్లో కూడా ఇబ్బంది ఉండే అవకాశం కొద్ది వరకు గోచరిస్తోంది. వ్యాపార అభివృద్ధి మీరు చక్కగా చేస్తున్నా కూడా మీ పైన దుష్ప్రచారాలు చేసే అవకాశం గోచరిస్తోంది. చక్కగా చేస్తున్నారు, అయినా సరే ఏదో ఒక వంక పెట్టి మిమ్మల్ని బయటికి పంపించాలనో లేదా పార్ట్నర్షిప్ నుంచి తీయాలనో యోచన చేస్తారు. వీటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా భగవత్ సంకల్పం, అమ్మవారిని ప్రార్థించడం చెప్పదగిన సూచన. ఈ చతుర్థంలో కేతువు, ఏకాదశంలో శని, ఈ రెండు కాంబినేషన్స్ వల్ల కొంత మనోవేదనకు గురే అవకాశం కూడా గోచరిస్తోంది.
ఎందుకంటే ఈ షష్టాష్టకాలు అనేవి అన్ని గ్రహాల మీద కాకపోయినా కొన్ని గ్రహాల మీద ఉంటుంది. అయితే చతుర్థంలో కుజకేతువు, కుజవత్ కేతువు, ఈ కుజకేతువు కాంబినేషన్ అనేది చాలా అరుదు. 36 సంవత్సరాల తర్వాత వచ్చింది ఈ రెండు కాంబినేషన్స్ అనేది. ఇది చతుర్థంలో ఉండడం వల్ల స్థిరాస్తులు, వాహనాలు, మాతృ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారు ప్రతిరోజు దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగినది. అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. ఒకవేళ గుళ్ళో కాకపోతే మన ఇంట్లోనే సరే అమ్మవారికి అష్టోత్తరంతో కుంకుమార్చన చేసినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అలాగే నాగసింధూరం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.